హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను సండే స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు సండే, అంతేకాకుండా రిపబ్లిక్ డే కదా. ఈరోజు అయితే మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. చూడండి, ఇలా మా కాలనీలో అయితే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే సండే నేను ఏమేమి వెరైటీస్ చేసుకున్నానో కూడా అవి కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఎగ్ దోశ అండి. ఎగ్ దోశ ఇలా 3 రకాలుగా నేను చేసుకున్నాను. తర్వాత ఇది బ్రెయిన్ ఇగురులా వేసుకున్నానండి, కొంచెం రైస్లో కలుపుకోవడానికి వీలుగా. తర్వాత ఇదేమో రాగి ముద్ద నేను ఇలా తలకాయ మాంసంతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను నేను తర్వాత. చూడండి, చాలా చాలా బాగుంది కదా, మంచి కలర్తో చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. రాగి ముద్ద మనం చికెన్తో కానీ మటన్తో కానీ ఏ నాన్ వెజ్ కర్రీస్తో సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇలా కాలనీలో సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి రిపబ్లిక్ డేకి. ఇలా మాకైతే ఫ్లాగ్ హోస్టింగ్ నిర్వహించారండి. ఒకసారి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. చూడండి, ఇలా అసోసియేషన్ మెంబర్స్ అండి వీళ్ళందరూ కూడా మార్నింగ్ ఇలా అయితే 8 o'clock అయితే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేశారు. ఇలా ఎవ్రీ ఇయర్ అయితే మాకు అసోసియేషన్ అయితే ప్రెసిడెంట్ మారుతూ ఉంటారు. ఇయర్ ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో వాళ్ళు వచ్చి ఇలా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా దానిలో ఉన్న మెంబర్స్ అండి వీళ్ళందరూ కూడా. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే సెల్యూట్ చేస్తున్నారు అందరూ కూడా. చిన్నపిల్లలు ఫ్యాన్సీ డ్రెస్లో ఇలా అయితే ఇక్కడ రెడీ అయ్యి వచ్చారండి ఈరోజైతే. మా పిల్లలకి ఈరోజు కూడా అయితే స్కూల్స్ ఉందండి. స్కూల్స్ చాలామంది పిల్లలకైతే ఈరోజు కూడా స్కూల్ ఉంది. ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కదా. కొంతమంది చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు ఇలా ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర కాలనీలో. తర్వాత నేను ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సండే మేము ఇలా ఎగ్ దోశ చేసుకుంటాం అని చెప్పాను కదా. ఇలా నేను ఎగ్ దోశ అయితే 3 రకాలుగా అయితే వేసుకున్నాను. ఈ వీడియో కూడా నేను ఛానల్లో పోస్ట్ చేస్తాను తర్వాత. ఈ 3 రకాలు నాకు ఈ వీడియోలోనే చెప్పాలంటే పెద్ద వీడియో అయిపోతుంది. అందుకని ఓన్లీ నేను ఇలా షార్ట్కట్గా చూపిస్తున్నానండి నేను ఏం వెరైటీస్ చేసుకున్నాను అనేది. ఇదేమో బ్రెయిన్ ఏమో ఇలా ఇగురులా వేసుకున్నాను అన్నంలో కలుపుకోవడానికి వీలుగా. ఇదేమో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండి. ఇది ఇలా నేను రాగి సంగటి కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత నేను దోసకాయతో కలిపి తలకాయ పులుసు అయితే ఇలా చేసుకున్నాను. దాంతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ ఇలా తలకాయ పులుసుతో కానీ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా రాగి సంగటి. వెజ్ కర్రీస్లో అయితే వంకాయ బజ్జీలా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పల్లి చట్నీతో. ఇన్ని రకాలుగా అయితే చాలా బాగుంటుందండి దీనిలోకి కాంబినేషన్ అయితే. నేనైతే ఇలా తలకాయ మాంసం చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను సండే కాబట్టి. అదే నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే నార్మల్గా అయితే పల్లి చట్నీతో కానీ వంకాయ బజ్జీతో కానీ సర్వ్ చేసుకుంటాను. ఇదండి నా సండే స్పెషల్ అయితే. బ్రెయిన్ ఇగురులా వేసానని చెప్పాను కదా కర్రీ, అది బ్రెయిన్ కర్రీ. తర్వాత తలకాయ మాంసం, రాగి సంగటి, వైట్ రైస్, పెరుగండి. ఇలా మా పిల్లడైతే పెద్ద బాబు వీడు ఎగ్ దోశనైతే ఇలా తింటున్నాడు ఇష్టంగా. వాడే అన్ని రకాలు టేస్ట్ చేస్తున్నాడండి. ఈ 3 రకాలు కూడా ఎవరికి ఏది ఇష్టమైతే ఆ ఎగ్ దోశ వేసి అయితే నేను ఇలా అయితే సర్వ్ చేశాను. చూశారు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఈ దోశ కూడా నా వీడియోలో పోస్ట్ చేస్తాను తర్వాత. జనరల్గా సండే అంటేనే ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా సండే ఇలాగే స్పెషల్ ఉంటుందండి. ఫైనల్గా అయితే నా లంచ్ మెనూ ఇదండి. చూశారు కదా, నేను ఒక రాగి ముద్ద వేసుకున్నాను. తర్వాత కొంచెం పులుసు వేసుకొని తర్వాత కొంచెం బ్రెయిన్ కర్రీ కూడా పక్కన పెట్టుకొని ఇలా వైట్ రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను. వైట్ రైస్ కూడా వేసుకొని
ఇంతేనండి నా సండే స్పెషల్ వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.